హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు రెసిపీ లెమన్ రైస్. ఈ లెమన్ రైస్ చేయడం అందరికీ తెలిసిందే, కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఈ లెమన్ రైస్ని పొడిగా ఎలా చేయాలో, ఇది మరింత టేస్ట్ రావడానికి ఏం చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈ లెమన్ రైస్ కోసం నేను ఇక్కడ ఇద్దరికి అయ్యేంత రైస్ని తగినంత వాటర్, సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను. రైస్ని కుక్ చేసుకున్నప్పుడే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే రైస్ మనకు పొడిగా వస్తుందండి. ఇలా రైస్ని ముందుగానే చల్లారి పెట్టుకోవాలి, లేదంటే కలిపేటప్పుడు విరిగిపోతుందండి. ఇది కాసేపు పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా 3 గంటల ఆయిల్ తీసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పల్లీలు యాడ్ చేసుకోవాలండి. పల్లీలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత కొద్దిగా శనగపప్పుని, కొద్దిగా మినపప్పుని యాడ్ చేసుకోవాలండి. కాస్త ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా పచ్చిగా ఉన్నా బాగోవండి, మరి ఎక్కువగా డీప్గా ఫ్రై అయినా కూడా బాగోవు. జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా నేను ఒక 6-7 పచ్చిమిర్చిని 2 చీలికలుగా చేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. తర్వాత ఈ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ నేను పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఇలానే నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే రైస్ చల్లారి పెట్టుకున్నాం కదండి, అది ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, రైస్ పొడిగా అయింది. తర్వాత ఒక స్మాల్ సైజ్ లెమన్ని తీసుకొని జ్యూస్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి మంచి కలర్, టేస్ట్ వస్తుందండి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో అయితే సాల్ట్ బాగా మిక్స్ అవుతుందండి, అందుకే నేను ఇందులోకి వేసుకొని కలుపుకొని వేసుకుంటున్నాను. మీరు అలాగైనా కూడా రైస్లోకైనా కూడా వేసుకోవచ్చు. రైస్లోకి వేసుకుంటే సరిగ్గా కలవదు సాల్ట్. సో ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని రైస్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా, ఆ పోపులో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కొద్దిగా రైస్లోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అందులోనే ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగానే పోపులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేసుకున్న పోపుని యాడ్ చేసేసుకుందామండి. నేనైతే ఇక్కడ మనం పోపు రైస్లో యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఇంకా మిగిలే ఉంటుంది కదండి, అది వేస్ట్ కాకుండా కొద్దిగా రైస్ తీసుకొని అందులో కలుపుకొని వేసుకుంటున్నానండి. ఇలా పోపు అంతా రైస్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, మన టేస్టీ లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా లెమన్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటే మనకు చేదు లేకుండా చాలా బాగుంటుందండి. అలాగే నిమ్మరసంలో కొద్దిగా చక్కెరని యాడ్ చేసుకొని వేసుకున్నా కూడా మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.